ప్రకాశం జిల్లా దర్శిలోని ఏపీ మోడల్ స్కూల్ ఆవరణలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలల హక్కులు బాలల రక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. బాలల హక్కులు రక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ హేమలత అన్నారు. జిల్లా విద్యాశాఖ డీసీపీయు ప్రకాశం జిల్లా సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్కే హసీనా భాను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ హేమలత మాట్లాడుతూ బాలల హక్కులు రక్షణ అంశాలపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా చైల్డ్ రైట్స్, జువైనల్ జస్టిస్, పోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, చైల్డ్ హెల్ప్ లైన్, సైబర్ నేరాల నివారణ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సిడిపిఓ సిహెచ్ పరిమళ మాట్లాడుతూ ప్రతి బాలుడు బాలిక తమ హక్కులు బాధ్యతలను తెలుసుకోవడంతో పాటు తమకు ఎదురయ్యే ఇబ్బందులను ధైర్యంగా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. పోక్సో చట్టం ద్వారా బాలలపై లైంగిక నేరాల నుంచి కల్పించే రక్షణ గురించి వివరించారు. అనుచిత స్పర్శను గుర్తించడం, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మధ్య తేడాను తెలుసుకోవటం, అసౌకర్యంగా అనిపించే పరిస్థితుల్లో వెంటనే నమ్మకమైన పెద్దలకు తెలియజేయటం వంటి అంశాలను వివరించారు. బాల్య వివాహాలు బాలల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటిని అరికట్టేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిరియాల నళిని, స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అల్లాడి జెస్సీ, స్టేట్ ఓఎల్సీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అమల, జి కోటేశ్వరరావు, దర్శి డిబిఆర్సి కోఆర్డినేటర్ గుంటూరు నాగమణి తదితరులు పాల్గొన్నారు.